అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ విశ్వాస సోదర సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇస్లామీ ధర్మావగాహన పుస్తకం నుండి జంతువుల ఎంగిలి నీరుకు సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జంతువుల ఎంగిలి నీరు. జంతువుల ఎంగిలి మూలంగా అపరిశుద్ధమయ్యే నీరు మక్రూహే తహ్రీమి. కుక్క, పంది, పులి, తోడేలు లాంటి క్రూర మృగాలన్నింటి ఎంగిలి నీరు అపరిశుద్ధమే. అయితే ఈ ఆదేశం పాత్రలు, నూతులు, చిన్న గుంటల్లోని నీటికే వర్తిస్తుంది. నదులు, వాగుల్లో ఆ జంతువులు నీరు త్రాగినట్లయితే ఆ ప్రదేశం నుండి కొంత దూరాన పరిశుద్ధ నీరు లభిస్తుంది. ఇదే విధంగా పిల్లి ఎలుకను తిన్న వెంటనే త్రాగిన నీరు, లేక మనిషి సారా లేక ఏదేని మత్తు పానీయం త్రాగి వదిలిన ఎంగిలి నీరు పూర్తిగా అపరిశుద్ధమే. మక్రూహే తంజీహి కోవకు చెందే జంతువుల ఎంగిలి నీరు. కొన్ని జంతువులు హరాం అయినప్పటికీ ఇండ్లలోనే ఉంటాయి గనుక వాటి బారి నుండి తప్పించుకొనుట కష్టం. అలాంటి జంతువుల్లో పిల్లి ఒకటి. పిల్లి అప్పుడే ఎలుకను తిని ఉండకపోతే, తిని చాలాసేపు అయినట్లయితే దాని ఎంగిలి మక్రూహే తంజీహి అవుతుంది. అదేవిధంగా ఎలుక, బల్లి, విచ్చలవిడిగా తిరిగే కోళ్ళు మొదలైన వాటి ఎంగిలి కూడా మక్రూహే తంజీహే. అదే రీతిలో కాకి, గ్రద్ద, డేగా లాంటి హరాం పక్షుల ఎంగిలి కూడా మక్రూహే తంజీహియే. కొన్ని జంతువులు హలాల్ అయినప్పటికీ విచ్చలవిడిగా తిరిగి అశుద్ధాన్ని తినటానికి అలవాటు పడి ఉంటాయి. ఉదాహరణకు ఆవు, ఎద్దు, గేదె, కోళ్ళు లాంటివి. ఈ జంతువులు నీటిలో మూతి పెడితే ఆ నీరు మక్రూహే తంజీహిగా మారిపోతుంది. అయితే వాటి మూతులకు అశుద్ధం అంటి ఉంటే మాత్రం ఆ నీరు అపరిశుద్ధమైనట్లే. ఇదే విధంగా పరపురుషుల ఎంగిలి స్త్రీలకు, పరస్త్రీ ఎంగిలి పురుషులకు మక్రూహ్ అవుతుంది. ఏ ప్రాణుల ఎంగిలి పరిశుద్ధమైనది అంటే, మనిషి ముస్లిమైనా ముస్లిమేతరుడైనా అతని ఎంగిలి పరిశుద్ధమైంది. అయితే అతను హరాం పదార్థాలు, ఉదాహరణకు పంది లేక మృత జంతువు మాంసం తిని లేదా సారా త్రాగి నీరు ఎంగిలి చేసినట్లయితే ఆ నీరు అశుద్ధమైపోతుంది. హలాల్ జంతువులు, పక్షుల ఎంగిలి కూడా పరిశుద్ధమైనదే. ఇదే విధంగా నదులు, సముద్రాల్లో ఉండే జంతువులు, అవి హలాలైనా హరామైనా వాటి ఎంగిలి కూడా పరిశుద్ధమైందే. గుర్రం చేసిన ఎంగిలి కూడా పరిశుద్ధమైనదే. అయితే ఈ జంతువుల నోటికి ఏదైనా అశుద్ధ పదార్థం, మూత్రం, మలం, లద్దె, పేడ లాంటివి అంటి ఉన్నప్పుడు అవి ఆ నోటే నీరు త్రాగితే ఆ నీరు అపరిశుద్ధం అవుతుంది. కానీ ఈ విషయంలో ఇదమిత్తంగా తెలియనప్పుడు అనవసరంగా అనుమానపడటం మంచిది కాదు. కొందరు స్త్రీలు ఈ విషయంలో అతిగా అనుమానపడటం మామూలు. అది సరైన పద్ధతి కాదు. వాటి మూతులకు, కాళ్లకు అశుద్ధ పదార్థం అంటి ఉండిందని రూఢిగా తెలిసిన పక్షంలో అవి నీటిని ముట్టినట్లయితే ఆ నీరు అపరిశుద్ధంగా భావించాలి. ఈ జంతువులు నీట పడినప్పుడు నీరు అపరిశుద్ధం కావు. అవి ఏమిటంటే, నీటిలోనే పుట్టి పెరిగే చేప, కప్ప, తాబేలు, పీత లాంటి ప్రాణులు నీట పడినా లేక నీటిలోనే చనిపోయినా ఆ నీరు అపరిశుద్ధం కాదు. వర్షాకాలంలో భూమి మీదనే పుట్టి పెరిగే కప్పలు, చిరుకప్పలకు కూడా ఈ ఆదేశమే చెల్లుతుంది. అవి నీటపడి చనిపోయి కుళ్ళిపోయినా ఆ నీరు అపరిశుద్ధం కాదు. అయితే ఇలాంటి నీరు త్రాగటం మాత్రం నిషిద్ధం. పరిశుద్ధత పొందటానికి వాటిని వాడవచ్చు. ఈగ, దోమ, కందిరీగ, చీమ తదితర ప్రవహించే రక్తం లేని కీటకాలు నీటబడినా లేక అందులోనే చనిపోయినా ఆ నీరు అపరిశుద్ధం కాదు. ఇదే విధంగా చచ్చిపోయినా లేక జిబాహ చేసిన జంతువుల ఎముకలు కానీ, కొమ్ములు కానీ, వెంట్రుకలు కానీ నీటబడినా ఆ నీరు అపరిశుద్ధం కాదు. అయితే పందికి సంబంధించిన ప్రతి వస్తువు అశుద్ధమైనది.